సో నమస్తే, తెలంగాణ భవన్లో ఉన్నాం. సో నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు కేసీఆర్ గారిపై, అలాగే కేటీఆర్ గారిపై. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మహిళా నాయకులు. సో మాట్లాడదాం. చెప్పండి మేడం, నిన్న కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎట్లా చూడొచ్చు ఆ పదాలు కావచ్చు, అవి తెలంగాణ సమాజానికి ఏం చెప్పే పరిస్థితులని ఎట్లా చూస్తారు మేడం? అసలు తెలంగాణ సమాజానికి దృష్టం అనేది మా కేసీఆర్ బాపు ఉన్నప్పుడు ఉండే. ఇప్పుడు ఎట్లాంటి దురదృష్టం అంటే వసుదేవుడు అంతతోడు గారికాలు పట్టినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నాడు. అసలు ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడాలనో రేవంత్ రెడ్డికి ఇంకా తెలుస్తలేదు. అదే చెత్తకుండీల మీద రోడ్ల మీద తిరిగి మాట్లాడే భాష ఒక భవిష్యత్తు ఉన్న చిన్న పిల్లల ముంగట మాట్లాడుతున్నాడు. ఆయన రాజకీయం చేస్తే ఎట్లాంటి అంటే ఆయనకు ఒక్కటే టార్గెట్ ఏమైపోయిందంటే కేసీఆర్ బాపుని తిట్టడం. కేసీఆర్ని కేటీఆర్ని ఉద్యమకారులను తిట్టడమే ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. అసలు ఎవరి ముంగట మాట్లాడుతున్నాడు? ఒక అంటే పెద్ద సభలో పెద్దోళ్ళ ముంగట పిల్లలు, చిన్న పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తు ముందు వాళ్ళకి ఏం అర్థమైతలేదు. వాళ్ళ ముందు ఆ భాష మాట్లాడటము అసలు ఎంతవరకు దిగజారిపోయిండు రేవంత్ రెడ్డి అనేది అక్కడ తెలిసిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గురించి ఎవరో చెప్పాల్సిన పని లేదు, వాంది వాడే చెప్పుకుంటున్నాడు. తెలంగాణ సమాజానికి ఎట్లాంటి ముఖ్యమంత్రి అనే పదానికి కూడా వాల్యూ తీసేసిన రేవంత్ రెడ్డి ఈరోజు అందరికీ సిగ్గుచేటు. ఆయన ఏమంటున్నంటే 10 సంవత్సరాల్లో మీకు సోయి లేదా, సో ఇప్పుడు గుర్తొచ్చింది ఆ తెలంగాణ తల్లి అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తాం. ఎట్లా చూస్తాం? 10 సంవత్సరాల నుంచి ఒట్టి తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా వేరే పనులు చాలా చేసాడు. అక్కడ ఆ ప్లేస్ని పెట్టిండంటేనే తెలంగాణ తల్లిని పెట్టడానికి. అన్నీ అయిన తర్వాతనే కదా తెలంగాణ తల్లిని పెడతాము. ఫస్టే తెలంగాణ తల్లిని పెట్టుకొని అన్నీ ఎక్కడవక్కడ వాన్లాగా చేసే పనులు కాదు కదా. అన్నీ ఒక క్రమం పద్ధతిగా చేసుకుంటూ వచ్చిండు కాబట్టే బాపు కేసీఆర్ తెలంగాణ తల్లి కోసం ఆ ప్లేస్ తీసి పెట్టిండు. ఈరోజు రాజీవ్ గాంధీ అంటుండు. రాజీవ్ గాంధీ ఎవరు? తెలంగాణ కోసము ఏమైనా చేసినోయినా? తెలంగాణలో రాజీవ్ గాంధీ అంటే ఒక ప్రధానమంత్రి ఉండే, కానీ తెలంగాణ గురించి తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకున్న ప్రతి ఉద్యమకారునికి తెలంగాణ గురించి రాజీవ్ గాంధీకి ఏం తెలుసు? అసలు తెలంగాణ అనే పదం కూడా అనని వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఈడ అంటే ఎట్లయిపోయిందంటే వీనికే ఏం తెలియదు, అలా తెలవనని ఇంకోని తెచ్చిపెట్టడము ఆయన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ బాపు కేసీఆర్ని అంటున్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే మాత్రం మేము అంటే ఎమ్మెల్యేలు అట్లాంటి మేము కార్యకర్తలమే చాలు రేవంత్ రెడ్డి, నీకు అర్థమైతలేదు, ఇంకా నీ భాష తగ్గించుకుంటలేవు. చిన్నపిల్లల ముంగట మాట్లాడే భాషన అనేది ఒక పెద్ద పెద్ద సభలలో మాట్లాడుతున్నావు, ఎక్కడనో పోయి మాట్లాడుతున్నావు అంటే ఏమనుకోవచ్చు? ఏమి ముక్కు పచ్చల పిల్లల ముంగట నువ్వు మాట్లాడుతున్నావు? ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే నీకు చెప్పొచ్చు. అసలు అవన్నీ వదిలిపెట్టుకొని ఒక టార్గెట్ బూతులు తిడితే ఆయనని తెలుసు. బూతులు తిడితేనే నిద్ర పడతట్టున్నది రేవంత్ రెడ్డికి. ముఖ్యమంత్రి అయ్యిండే బూతులు తిట్టడానికి. అరే ఒకప్పుడు బూతులు అంటే ముఖ్యమంత్రి చైర్ కోసం తిట్టిండంటే ఒక మాట. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు కదరా తండ్రి, నువ్వు కేసీఆర్ ఇది 2వ 3వ చెప్తున్నా నీకు నేను మీడియా తరఫున. కేసీఆర్ కన్నా మంచిగా చేసేయి. కేసీఆర్ చెయ్యని పనులు నువ్వు చెయ్యి. కేసీఆర్ ఈరోజు మొత్తం ప్రపంచంలోనే బాపు కేసీఆర్ తెలంగాణను చూస్తున్నారు. ఎట్లాంటి పథకాలు తెచ్చిండు, ఎట్లా ఉన్నది. ఈరోజు ఒక రోల్ మోడల్ లాగా మనం తెలంగాణ తీసుకొచ్చి నీ అట్లాంటి పిచ్చి కుక్క చేతిలో పెట్టిండ్రు, పిచ్చోని చేతిలో రాయించినట్టు. గతంలో కేసీఆర్ కూడా తెలంగాణ భాష ఈ రకంగానే మాట్లాడినని కొంతమంది కాంగ్రెస్ నాయకుల వాదన. కాదు, కేసీఆర్ బాపు మాట్లాడిండంటే తెలంగాణ రావడానికి మాట్లాడిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్న తర్వాత బాపు కేసీఆర్ ఎప్పుడూ అట్లాంటి భాష మాట్లాడలేదు. ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసము ఎట్లాంటి పిచ్చి కథలు వేసినావు, ఓటుకు నోటు కేసులు ఎట్లాంటివి అన్ని దందాలన్నీ చేసినావు. ఆ దందాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కదా, అయినా నీకు సోయిలో లేడు వాడు ముఖ్యమంత్రి అని. ఇంకా వానికి తెలుస్తలేదు నేను ముఖ్యమంత్రిని అని. అది లేక చిన్నపిల్లల ముంగడ మాట్లాడడం ఎంతవరకు సబము? నిన్న వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. వాళ్ళు దేనికి మాట్లాడుతున్నారు, దేనికి సపోర్ట్లు కొడుతున్నారు, దేనికి అన్నట్టు వాళ్ళకి అర్థమవుతలేదు. అట్లాంటి బూతులు మాట్లాడడం పిల్లల ముందు, భవిష్యత్తు ముందు, నేను అనేది ఒక భవిష్యత్తు ముందు వాళ్ళ ముంగడ మాట్లాడే మాటల తాగుబోతు అంటావు. నువ్వు తాగుతలేవా? నువ్వు ఎక్కడెక్కడ నీ తమ్ముళ్ళు మీరు అందరు తాగుతలేరా? నీవు ఈరోజు తాగుడు తీసుకొచ్చినా కొత్తగా నువ్వు ఎక్కడెక్కడి నుంచో వేరే కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చి పెట్టినావు. రేవంత్ రెడ్డి తాగుతున్నావు అంటే వాడు తాగినాక ఇడిచేసింది నువ్వు తాగుతావేమో మళ్ళీ. అట్లాంటిది ఇంకా కేసీఆర్ మీద తాగుకుంటూనే ఉన్నాడు.
నేను ఆ మాటలు అనదలుచుకోలేదు కానీ అంటున్నా, కానీ మనసు బాధ అనిపిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఒక కేసు నడుస్తుంది మహిళపై అత్యాచారం. సో ఎట్లా చూస్తారు మేడం? అసలు ఎటుపోతున్నట్టు దేశం? అసలు మహిళపై అత్యాచారం అయింది, డాక్టర్లది అవుతుంది, మన దగ్గర కూడా తెలంగాణలో అవుతుంది, నడిసే బస్సులో కూడా రేప్ చేసిండ్రు. ఇవన్నీ మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. మొన్న అక్కడ ఒక మహిళను షాద్ నగర్లో ఆమెను దొంగతనం కేసు కింద బట్టలు ఊడదీసి పోలీసులు కొట్టిండ్రు. ఎక్కడున్నవరా రేవంత్ రెడ్డి అప్పుడు నువ్వు? ఆ భాష మీద దాని మీద మాట్లాడవా? ఇట్లా ఖాళీ కేసీఆర్ని కేటీఆర్ని తిడుతూనే నీకు నిద్ర పడుతుందా? అట్లా అనుకుంటే ఈ పదవి రిజైన్ చేసేసి ఇంకోనికి ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు కదా కాంగ్రెస్లో. ఇట్లాంటి బూతులు తిట్టేటోడు ఎవడు లేకుండే, వీడొక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వీని ఏం అనలేకపోతున్నారు. కాంగ్రెస్ ఒకప్పుడు ఇట్లాంటి బూతులు తిట్టుకుంటూ అది చేయలేదు రాజ్యం. చాలామంది హనుమంతరావు ఉన్నారు, వాళ్ళందరికీ సీనియర్స్. వీని మాటల దిక్కంచి వాళ్ళు సిగ్గుచెట్టు అనుకుంటున్నారు. అసలు ఎక్కడున్నది తెలంగాణ? ఎక్కడ పోతుంది? ఎట్లా 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను నంబర్ 1 తీసుకొచ్చిండ్రు. ఈరోజు దిగజారిన మాటలతోని రేవంత్ రెడ్డి ఎక్కడ మొహం పెట్టుకోవాలి కాదు, ఆయన మాట్లాడుతుంటే మేము ఎక్కడ మొహం పెట్టుకోవాలో మాకు అర్థమవుతలేదు. సో ఎట్లా ఉండబోతుంది మేడం ఇట్లాగే ప్రవర్తిస్తే సీఎం గారు? సో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్లా ముందుకెళ్ళబోతుంది? ఇట్లానే ప్రవర్తిస్తే మొన్న బంగ్లాదేశ్లో తెలుసు కదా, బంగ్లాదేశ్లో గత అరాచక రాజకీయం చేసిరు కాబట్టి ప్రజలు ఉరికిపిచ్చిండ్రు. ఇప్పుడు మన దగ్గరనే వచ్చి ఉన్నది ఆమె, ఢిల్లీలో మనమే ఇచ్చినాం. అట్లాంటి తెలంగాణలో ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి బట్టలు ఊడగొట్టి ఉరికిపిస్తారు. ఉరికిపిచ్చిన దాకా వినేటట్టు లేడు రేవంత్ రెడ్డి. ప్రజలమే చేస్తాం, కార్యకర్తలమే చేస్తాం. ఇక